విద్యార్థుల్లో చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఏలూరు నగర డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ అన్నారు. ఆర్ఆర్పేటలోని నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో ఇటీవల నిర్వహించిన పాఠశాల ఎన్నికల ఇన్వెస్టర్ సెరమనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన హెడ్ బాయ్ వి అకీర్, హెడ్ గర్ల్ జి షారోన్, డిప్యూటీ హెడ్ బాయ్ ఎస్ విహాన్, డిప్యూటీ హెడ్ గర్ల్ పి రియా, జూనియర్ హెడ్ బాయ్ ఉదర్ష్, జూనియర్ హెడ్ గర్ల్ జస్వితలకు బ్యాడ్జీలు ధరింపజేసి ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ నైపుణ్యం సాధించినప్పుడే జీవితంలో రాణించగలరని పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్ హేబేలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు లోకజ్ఞానాన్ని పెంపొందించుకుని సరైన నిర్ణయాలు తీసుకునేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ వి హేమలత విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల డీజీఎం పి రామిరెడ్డి, ఆర్ఐ ఏ శ్రీనివాస్, అకాడమిక్ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, డీన్ అనిల్, ఏఓ కుమార్, వైస్ ప్రిన్సిపల్ శ్రావణి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. నారాయణ విద్యా సంస్థల్లో విద్య అనే దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో మనందరికీ తెలుసు. ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, రకరకాలు కండక్ట్ చేసేసి దానిలో మెరిట్ పిల్లలను ఇంకా ప్రోత్సహిస్తూ వెనకబడ్డటువంటి పిల్లలను కూడా వాళ్ళకి ఇంకా బేసిక్స్ నేర్పుతూ మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అయితే నారాయణలో యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ యాక్టివిటీస్లో భాగంగా రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మనకు స్కూల్ ఎస్పీఎల్, డిఎస్పీఎల్ పర్పస్ ఒక ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్ అంతా కూడా బయట మనకు ఎలా అయితే జరుగుతుందో, మన కంట్రీలో ఎలా అయితే ఎలక్షన్ జరుగుతుందో అలానే మన స్కూల్లో కూడా ఇక్కడ ఎస్పీఎల్కి, డిఎస్పీఎల్కి, అదేవిధంగా జూనియర్ ఎస్పీఎల్కి, జూనియర్ డిఎస్పీఎల్కి వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ అనేది బయట ఎలా జరుగుతుందో అలానే ఇక్కడ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఎవరైతే విన్నర్గా మనకు ఎవరైతే విన్ అయ్యారో, ఎక్కువ ఓట్లు వచ్చి వాళ్ళని మనం ఈరోజు ఇన్వెస్టివ్ సెరమనీ అనేటటువంటి ప్రోగ్రాం కింద ఈరోజు మనం వీళ్ళని సన్మానించడం, అదేవిధంగా ఈ రోజు నుంచి వీళ్ళకి బాధ్యతలు అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పూర్తి బాధ్యత డిసిప్లిన్ పరంగా అవ్వచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా అవ్వచ్చు, పిల్లలను మోటివేట్ చేసేటువంటి విధానంలో అవ్వచ్చు, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్లో అవ్వచ్చు. అంటే స్కూల్లో ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్కి ఎటువంటి క్వాలిటీస్ కావాలో అటువంటి క్వాలిటీస్ అన్నీ మన టీచర్స్ నేర్పుతుంటారు. వాటితో పాటు ఈరోజు ఎలక్ట్ అయినటువంటి టీం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు వీళ్ళ చేత ఓట్స్ చేయించడానికి, అదేవిధంగా వీళ్ళని సన్మానించడానికి మనకు ముఖ్య అతిథిగా మనకు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ కిరణ్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారు, అదేవిధంగా ఆర్ఎస్టీ గారు, వీళ్ళందరూ కూడా మరి మిగిలినటువంటి నారాయణ యాజమాన్యానికి సంబంధించినటువంటి అదేవిధంగా మిగతా స్టాఫ్ అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎలక్షన్లో పాల్గొని ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో విన్ అయ్యి ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరూ కూడా ఈ స్కూల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా వచ్చినటువంటి గెస్టులందరికీ మా టీం అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ బి వింధ్య ఫ్రమ్ 9th Olympiad. Today I'm participating in this investiture ceremony as Agni Group Captain. I like this investiture ceremony and I hosted as an anchor in this ceremony. And these are the elections which are conducted every year. And these elections were at
the same as the outside elections which are conducted by the Election Commission of India. Good morning everyone. I am Lekya of 9th Olympiad from Narayana Olympiad School, Sararpet, Eluru branch. I am standing here as a Trishul House captain. I like this ceremony to take my duties. This is held every year, and this year I want to give my best from Trishul House. And thank you for electing me as a Trishul House captain.